ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ప్రస్తుతం మిథున్ రెడ్డి రాత్రి నుంచి కూడా నేతలతో సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి స్థానిక నేతల సమావేశం ప్రధానంగా నిన్నటి నుంచి కూడా నేతలతో చర్చిస్తున్నారు. అంటే ఈ రోజు నిన్న ఏం చర్చించారు అంటే బేసిక్గా 30వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ క్యాడర్ మీటింగ్లో అందరూ కూడా పాల్గొనేటట్లు, క్యాడర్ అందరూ కూడా అక్కడికి ఏలూరుకు తరలి వచ్చేటట్లు ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కోవూరు, గోపాల్పురంలో సో కొత్తగా పెట్టిన అభ్యర్థులందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసి సో కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఈ 2 రోజులు కూడా చాలా మంది ఆశావాహులు మిమ్మల్ని కలుస్తున్నారు. నిన్న R&B గెస్ట్ హౌస్లో కానీ ఈ రోజు కానీ వచ్చాను. ఆశావాహులకి మీరు ఎలాంటి సమాధానం చెప్తున్నారు? అంటే చాలా సీట్ ఆశిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే జనరల్గా ఎలక్షన్ టైం అంటే చాలా మంది ఆశిస్తూ ఉంటారు సీట్లు. అందులో వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడ నాయకులు ఎక్కువ మంది ఆశిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు వీటన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. బట్ ఇప్పటికైతే వెస్ట్ ఈస్ట్లో జరగాల్సిన మార్పులన్నీ కూడా చేసేసారు. ఇంకా ఫర్దర్ ఏ మార్పులు ఉండవని చెప్పి కూడా నేను తెలియదు. రాజమండ్రి ఎంపీకి సంబంధించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులో పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. అంటే మహిళల పేరు వినిపిస్తుంది, లేదంటే జక్కమూడి రాజా పేరు కూడా వినిపిస్తుంది. అంటే ఒక ఖరారు చేశారు. అంటే బీసీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో బీసీ అభ్యర్థి ఎవరు అనేది రాబో రోజుల్లో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. కీలక నియోజకవర్గాలు పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. చాలా దూరంగా ఉన్నారు. ఎవరికారు ఇండివిజువల్గా జనంలోకి వెళ్తున్నారు తప్ప పార్టీ జెండా ఎక్కడ యూజ్ చేయట్లేదు. అంటే మళ్ళీ చివరి లిస్టులో వాళ్ళ పేరుండే అవకాశం ఉందంటారు. ఆశిస్తున్నట్టు మన పెండం దొరబాబు కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు చేసుకున్నారు. దాదాపు 20,000 మంది పైన వచ్చారు. అలా ఎవరికాలు సర్వేలని మాకు లెక్కలేదు, మా బలం మేము నిరూపించుకుంటా ఉంటాను నియోజకవర్గాలు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మీరు చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అందరు నాతో టచ్లోనే ఉన్నారు. సో ఈ మార్పులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్లస్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళ సీట్ ఎవరైతే మారడం జరిగిందో వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తుంది. పార్టీ నమ్ముకున్నటువంటి సీనియర్ కేడర్లు వాళ్ళు ఏ హోదాలో పెడతారు? డెఫినెట్గా ఇంకా అంటే వివిధ పదవులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఏది చూసి వాళ్ళకి ఏది ఫిట్ అవుతుందో అది చేస్తాం. అదే ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి? గోదావరి జిల్లాలంటే ఎక్కువగా సీట్ల కోసం ఆశిస్తూ ఉంటారు. రాజకీయాలకు గోదావరి జిల్లా నడుస్తాయి కదా, ఎప్పుడు ఫైనల్ వచ్చావు? గోదావరి ఫైనల్ అయిపోయిందండి. ఎంపీలు తప్పితే అన్ని ఫైనల్ అయిపోయింది. ఇది ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఎంపీ సీట్ తప్ప మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినాయి. ఇంకెందులో ఆలోచించాల్సిన అవసరం లేదనేది మిథున్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఆశావాహులకు సంబంధించి అంటే ఎవరైనా పోటీ చేయాలని ఒక ఆశావాహులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పార్టీ గుర్తిస్తుంది. వాళ్ళు ఏ స్థానంలో పెట్టాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారు. త్వరలోనే రాజమండ్రికి సంబంధించి ఎంపీ సీటుకి సంబంధించి అయితే బీసీకి పెద్దపీట వేయాలనే ఆలోచనలో మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య TV9 రాజమండ్రి నుంచి.